టాలీవుడ్ హీరోయిన్ హన్సిక గురించి తెలియని వారంటూ ఉండరు. అప్పట్లో దేశముదురు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది హన్సిక. అల్లు అర్జున్ హీరోగా చేసిన దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హీరోయిన్. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలతో సినిమాలు చేసి సక్సెస్ అయ్యింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైన ఈ బ్యూటీ బాలీవుడ్లో అడపాతడపా సినిమాలు చేస్తుంది. అయితే తాజాగా ఈ హీరోయిన్ హన్సిక కోర్టు మెట్లు ఎక్కింది. తన కుటుంబంలో గొడవ కారణంగా కోర్టు వరకు వెళ్ళింది హీరోయిన్ హన్సిక. తనపై గృహహింస కేసు కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. తనతో పాటు తన తల్లి పైన నమోదైన గృహహింస కేసును కొట్టివేయాలని బాంబే కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ తరుణంలో ఈ కేసును విచారించిన న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతివాదులు ఇద్దరికీ న్యాయస్థానం నుంచి నోటీసులు జారీ అయ్యాయి. అలాగే ఈ కేసు విచారణను వాయిదా వేసింది కోర్టు. ఇదిలా ఉండగా అత్తగారింట్లో తన్ను వేధిస్తున్నారని హన్సిక సోదరుడు ప్రశాంత్ భార్య ముస్కాన్ అప్పట్లో కేసు పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. తనకు 20 లక్షలు అలాగే ఖరీదైన బహుమతులు ఇవ్వాలని హీరోయిన్ హన్సిక కూడా తన్ను టార్చర్ పెట్టినట్లు కేసు పెట్టింది ముస్కాన్. ఇలా హీరోయిన్ హన్సిక కుటుంబం మొత్తం ఈ కేసులో ఇరుక్కుంది. అయితే ఈ కేసు నుంచి తన పేరు అలాగే తన తల్లి పేరు కొట్టివేయాలని పిటిషన్ వేసింది హన్సిక.